జై శ్రీరామ్ అండి అందరికీ. భక్తితో బరువు తగ్గడం అని ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి నేను లావణ్య మేడం గారిని, అపర్ణ మేడం గారిని కాంటాక్ట్ అయ్యానండి. మేడం చెప్పారు నాకు, మీరు కోలాటం చేయడం ద్వారా భక్తితో బరువు తగ్గుతారు అని చెప్పేసి. కోలాటం ద్వారా భక్తి ఎలా వస్తుంది, బరువు ఎలా తగ్గుతామంటే, మనం కోలాటం చేసేటప్పుడు భక్తి గీతాలు వింటూ, భక్తి పాటలు వింటూ కోలాటం చేస్తాం కాబట్టి మన బాడీ మొత్తం కదిలి వంగటం, లెగవడం అలా చేస్తాం కాబట్టి భక్తి వస్తుంది. దాంతోపాటు బరువు తగ్గుతామని చెప్పేసి మేడమ్స్ చెప్పారు. అపర్ణ మేడం అండ్ లావణ్య మేడం గారైతే క్లాస్‌లో మనకి ఎంతో ఓర్పుతో అయితే గనక ఈ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తారండి. చాలా చాలా టైం టేకెన్ తీసుకొని ఒకటికి 4, 5 సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేసేసి మేడమ్స్ అయితే క్లాస్ తీసుకుంటారు. సో, భక్తితో బరువు తగ్గడం అనే కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే కొంచెం వెయిట్ లాస్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుందండి.